చాలా కాలంగా భారత క్రికెట్ జట్టుకు దూరమైన రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ త్వరలో యూపీ టీ20 లీగ్ లో కనిపించనున్నారు. లక్నోలో జరిగిన వేలంలో లక్నో ఫాల్కన్ భువీని 30.25 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ వేలంలో భువనేశ్వర్ ను కొనుగోలు చేసేందుకు పలు జట్ల మధ్య హోరాహోరీగా పోరు సాగగా చివరికి లక్నో ఫాల్కన్ అతన్ని దక్కించుకుంది. ఈ లీగ్ లో 6 జట్లు తలబడతాయి. గోరఖ్పూర్ లయన్స్, కాన్పూర్ సూపర్ స్టార్స్, నోయిడా సూపర్ కింగ్స్, లక్నో ఫాల్కన్, మీరట్ మావరిక్స్ ఫ్రాంచైజీలు ఈ లీగ్ లో పోటీకి దిగుతున్నాయి. ఈ లీగ్ లో భువనేశ్వర్ తో పాటు ధ్రువ్ జురెల్, సమీర్ రిజ్వీ, కరుణ్ శర్మ, నితీష్ రాణా, ప్రియం గార్గ్, రింకు సింగ్ వంటి ఆటగాళ్లు ఆడుతున్నారు. ఇదిలా ఉండగా భువనేశ్వర్ కుమార్ చాలా కాలంగా టీమిండియాకు దూరంగా ఉన్నారు. 33 ఏళ్ల భువీ ఇటీవలే తన ఇన్స్టాగ్రామ్ బయోలో క్రికెటర్ అనే పదాన్ని తొలగించారు. ఇంతకు ముందు భువనేశ్వర్ ఇన్స్టా బయోలో ఇండియన్ క్రికెటర్ అని ఉండేది. కానీ ఇటీవల క్రికెటర్ అనే పదాన్ని తొలగించారు. దీంతో అతని రిటైర్మెంట్ పై వార్తలు వచ్చాయి. అయితే భువీ ఇంకా తన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించలేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే టీమిండియాలో భువీకి చోటు దక్కడం అసాధ్యమే అని చెప్పాలి. యువ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో భువీని బీసీసీఐ పట్టించుకునే అవకాశం లేదు. భువనేశ్వర్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ను 2022 నవంబర్ 22న న్యూజిలాండ్ లో ఆడారు. ఇది కూడా టీ20 మ్యాచే.